హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మార్నింగ్ టైమ్ ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్‌గా అయిపోయే పొరపొరలాడుతూ ఉండే సేమియా ఉప్మాని ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తున్నా. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి గాని, ఆయిల్ గాని యాడ్ చేసుకొని, జీడిపప్పు వేసుకొని వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా వేయించుకోండి. అవి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, టొమాటో వేసి కొద్దిసేపు మగ్గించుకోండి. క్యారెట్ అది కొంచెం సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఒక బౌల్ వరకు సేమియా అనేది తీసుకున్నా. అందుకే 1 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని, మీ రుచి తగినంత ఉప్పు వేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సేమియా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని దాని తర్వాత మూత పెట్టేసి సిమ్‌లో బాగా కుక్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందిట్లో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత తింటే మన సేమియా ఉప్మా రెడీ. మీరు కూడా ట్రై చేయండి.